హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మా లడ్డు పాప అయితే పొద్దున్నే లేచింది, కానీ మా అమ్మలు అయితే ఇప్పుడే లేచింది. ఇప్పుడే బ్రష్ చేసింది ఆమె అయితే. ఇక్కడ మా లడ్డు పాప కోసం అయితే పాపడాలు అయితే ఏంపిన ఫ్రెండ్స్. ఆమె అయితే అవి తింటుంది. టీవీ చూసుకుంటా అవి అయితే తింటారు పిల్లలు ఇద్దరు. ఇవ్వండి. హాయ్ చెప్పరా లడ్డు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. అమ్ములు ఏం తింటానవే? హాయ్ చెప్పు. హాయ్. పాపడాలు తింటానవా? వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంత పొద్దున వంట అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే పడుతుంది. వర్షం పడితే మాత్రం పని అయితే లేట్ అవుతుంది. అసలు అన్నం తినబుద్ధి అవుతలేదు, కొంచెం హెల్త్ మంచిగా లేకుండే. అందుకోసం అయితే కొంచెం శనగపిండి ఉంటే ఒక 4 మిర్చి బజ్జీలు అయితే వేసిన. మా లడ్డు పాప కోసం అయితే పాపడాలు కాల్చిన. ఇదిగోండి మిర్చి బజ్జీలు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటు చిన్న చిన్న గుండ్రాలు ఉన్నాయి కదా, అవి అయితే మా లడ్డు పాప కోసం వేసిన. ఈ మిర్చీలు అయితే మేము తింటాము. ఇప్పుడు వంట అయితే ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి తిన్నాక ఇక వాళ్ళకి స్నానాలు చేపియాలి. వంట చేసేటప్పుడు మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక అమ్మ తిందుదా మరి, అటు పడతలేదు వీడియో. ఏం తింటాను? మా మెసేజ్ చేసింది, బజ్జీ చేసి మిర్చి బజ్జీ ఇవి తింటున్నాం. కొంచెం వాతావరణం చల్లవద్దని చెప్పేసి పాప కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని చూస్తాను. అదే ఆ రోజే అది చేసినాం కదా, గిన్నెలు చెక్ చేస్తాను పోయి ఊకే. మా లడ్డు పాప అయితే ఊకే పోయి గిన్నెలు చెక్ చేస్తుంది. మా అమ్ములు కూడా ఆ రోజు ఏదో ఆలు బజ్జీ చేసినప్పుడు మిర్చి బజ్జీ ఏమన్నాగా, ఆ రోజు అయితే సాయంత్రం చేస్తా అని చెప్పినా కానీ చేయలేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం పిండి ఉంటే ఇప్పుడైతే ఇక వాతావరణం కూడా చాలా చల్ల ఉన్నాయి కదా అనేసి అన్నం తినబుద్ధి అవుతలేదు అని ఇంత పొద్దున వంట ఏం చేయాలనేసి అయితే చేసిన. చూడండి ఎట్లున్నాయి, బాగున్నాయి. చల్ల చల్లటి వాతావరణానికి వేడి వేడి మిర్చి బజ్జీలు ఎట్లున్నాయి. మరి అడ్డపాపకి అయితే కొంచెం కారం వస్తాయి అనేసి ఇదిగోండి ఈ రౌండ్ అయితే వేసిన. పిండిలను అయితే అన్ని మసాలాలు పట్టించిన, ఓమా, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్ని వేసిన. ఇక ఆమె ఎట్లాగూ మీరు తింటా అంటే ఉరికొస్తుంది అనేసి చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగానైతే వేసిన. ఇవైతే ఆమెకు తినిపించాలి. ఇంకా ఆమె చూడలేదు ఇవి. ఆమెకు పాపడాలు కాల్చిన కాబట్టి ఆమె పని మీద ఆమె ఉన్నది, అవి తింటుంది. ఇవి చూస్తే వీటి దగ్గరకు ఉరికొస్తుంది. ఇదిగోండి మా లడ్డు పాప అయితే స్నానం చేసి మా లడ్డు పాప అయితే స్నానం చేసి ఇదిగోండి ఫ్రెష్ అప్ అయింది ఫ్రెండ్స్. మొన్న కుట్టిన ఫ్రాక్ అయితే ఈరోజు వేసిన. ఇదిగోండి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ చెప్పురా లడ్డు. ఆమె తిన్నావా చెప్పు, ఆమె తిన్నావా? అమ్ములు ఇట్రా ఇట్రా. మా అమ్ములు అయితే ఇక టీవీ చూస్తాను ఫ్రెండ్స్. ఇవాళ స్కూల్ లేదు కదా, వర్షాలు పడతానే అని స్కూల్లో అయితే బంద్ పెట్టారని. ఆమె అయితే ఇంటి దగ్గరే ఉంది. ఇదిగోండి ఇప్పుడే ఇద్దరు స్నానాలు అయితే చేసిర్రు. నేనైతే వంట చేయడం అయితే అయిపోయింది. అన్నం అయితే వండిన, కూర అయితే పప్పు కుక్కర్లో ఉడకబెట్టిన. ఇప్పుడే తాలింపు అయితే వేసిన. ఇదిగోండి పప్పు తాలింపు అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఆకుకూర, ఇదైతే కరివేపాకు. మా పక్కన ఆంటీ వాళ్ళైతే పెద్ద చెట్టు ఉందన్నమాట, వాళ్ళకి మండ అయితే ఇరిచిర్రు, తీసుకోమని ఇచ్చిందన్నమాట. కరివేపాకు అయితే ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్, మా కాడ పెద్ద చెట్టు ఉన్నది. సో ఫైనల్గా మా వంట అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నం తినాలి. మా లడ్డు పాప అయితే ఒక దగ్గర అస్సలు కుదురుగా ఉంటుంది, అస్సలు ఒక్క దగ్గర ఆగట్లేదు ఫ్రెండ్స్. కూరగాయలు అయితే మొన్న సంతలు తీసుకొచ్చిన కూరగాయలు ఎక్కువ అయితే కూరగాయలు తీసుకోలేదు. వర్షం పడడం వల్ల తొందరగా ఇంటికి వచ్చేసినాం. ఒక 2-3 రకాలు తీసుకొని అవి అయితే అయిపోయినాం. నిన్న మొన్న వండినాం కదా, ఈరోజు అయితే ఏం లేవు కూరగాయలు కూడా, అందుకే పప్పు అయితే వేసిన. ఇప్పుడైతే చినుకులు కొంచెం తగ్గినాయి కదా, కొన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు పెట్టేయాలి, అన్నం తినాలి.
ఇక నా మిగతా పని అయితే కంటిన్యూ చేయాలి. మా లడ్డు పాపని పడుకోబెట్టాలి. ఆమె పడుకునే టైం కూడా అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.